అది ఏంటో చూసేందుకు మనం ఈ వీడియోలో ప్రయత్నిద్దాం. ఇక నుంచి 1:1 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో సంస్కరణ, గ్రూప్ 1 శిశు సంక్షేమ శాఖల పోస్టుల్లో అమలు చేసిన టీజీపీఎస్సీ. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని మరింత వేగంగా నిర్వహించేందుకు నియామక ప్రక్రియలో టీజీపీఎస్సీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాత పరీక్షల్లో వచ్చిన మార్కుల మెరిట్, పోస్టుల సంఖ్య, రిజర్వేషన్ల ఆధారంగా ధృవీకరణ పత్రాల పరిశీలనకు 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఇప్పటికే 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీ ప్రక్రియలో ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఈ విధానాన్నే అమలు చేసింది. మహిళా శిశు సంక్షేమ శాఖలో సిడిపిఓ తదితర పోస్టుల భర్తీకి ఇదే విధానాన్ని అవలంబించింది. తదుపరి నోటిఫికేషన్లోనూ ఈ సంస్కరణ అమలు చేయనుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం పోటీ పరీక్షలు నిర్వహించి అందులో సాధించిన మార్కులు మల్టీ జోన్లు, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి వారిగా పోస్టులను సంఖ్యను, రిజర్వేషన్ల ఆధారంగా మెరిట్ కలిగిన అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలనకు పిలుస్తారు. ఇప్పటి వరకు మల్టీ జోనల్ పోస్టులకు 1:2 నిష్పత్తి, జిల్లా పోస్టులకు 1:3 నిష్పత్తి, దివ్యాంగుల కేటగిరీలో 1:5 నిష్పత్తిలో పిలవటం ఆనవాయితీగా వస్తుంది. ఇటీవల టీజీపీఎస్సీ భర్తీ చేసిన పోస్టులకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ధృవీకరణ పత్రాల పరిశీలనకు పిలవగా 100% హాజరైనట్లు సమాచారం. ఒక విభాగంలో 50 పోస్టులుంటే 1:2 నిష్పత్తిలో 100 మంది అభ్యర్థులను పిలుస్తున్నారు. అంటే అదనంగా పిలిచిన 50 మందిలో ఆశలు కల్పించినట్లు అవుతుందని, ధృవీకరణ పత్రాల పరిశీలనకు హాజరైన పోస్టులు రాకపోవడంతో ఆ 50 మంది అభ్యర్థులు తీవ్ర నిరాశతో పాటు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితులు తలెత్తకుండా 1:1 నిష్పత్తిలోని అభ్యర్థులని పిలవాలని కమిషన్ నిర్ణయించింది. ఎక్కువ మంది అభ్యర్థులను పరిశీలనకు పిలవడంతో రోజుల తరబడి ధృవీకరణ పత్రాల పరిశీలనతో భర్తీ ప్రక్రియకి తీవ్రంగా ఆలస్యమవుతుందని, అందుకనే ఈ సంస్కరణ తేవడానికి ఒక ముఖ్య కారణమని వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఇంటర్వ్యూలు ఎత్తివేయడము మరొక కారణంగా తెలియజేస్తున్నారు. అర్హత పత్రాలుంటే ఉద్యోగం వచ్చినట్లే. కొత్త సంస్కరణ ప్రకారం 1:1 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులకి ప్రాథమికంగా ఉద్యోగం వచ్చినట్లే అని భావించాల్సి ఉంటుంది. పరిశీలనలో సరైన అర్హత పత్రాలు, రిజర్వేషన్ ప్రకారంగా అవసరమైన ధృవీకరణ పత్రాలు లేనట్టు వెల్లడైనా, గైహాజరైన తదుపరి మెరిట్ అభ్యర్థిని పరిశీలనకు పిలుస్తారు. సో ఓవరాల్గా టీజీపీఎస్సీ కొత్త సంస్కరణ అయితే తీసుకొచ్చిందని మనం చెప్పుకోవాలి. ఇక నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 1:1 రేషియోలోనే అభ్యర్థులను పిలవబోతున్నట్టుగా వీళ్ళు తెలియజేస్తున్నారు. సో ఇది ఖచ్చితంగా టీజీపీఎస్సీ చెప్పేది ఏంటంటే, ఎవరైతే 1:1 కాకుండా 1:2లో ఉంటారో వాళ్ళకి చివరిదాకా వచ్చి జాబ్ రాకపోవడం వల్ల వాళ్ళు తీవ్ర నిరాశ గురై మానసికంగా ఇబ్బంది పడిపోతున్నారని చెప్పి, సో వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే ఈ పద్ధతి తీసుకొస్తున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. సో ఇందులో ఒకటి నిజమని మనం భావించవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో 1:1లో మ్యాక్సిమం అందరూ వస్తున్నారు. ఏదో కొద్దిగా 2-3 అలా రావడం తప్ప మ్యాక్సిమం వస్తున్నారు. సో ఒక రకంగా వీళ్ళు కూడా అన్నది నిజమే అనుకోవాలి. బట్ అదే సమయంలో ఏదైతే వీళ్ళు ఎవరైతే అభ్యర్థులు రాకపోతే తదుపరి మెరిట్కి వెళ్తా అన్నారో దాన్ని ట్రాన్స్పరెన్సీగా చాలా క్లియర్గా ఏ ఒక్క పోస్ట్ కూడా మిగలకుండా సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ పిలుచుకుంటూ ఆ పోస్టులన్నీ ఫిలప్ చేయాలి. ఎందుకంటే ఏ ఒక్కసారి వాళ్ళు పిలవపోయినా అది బ్యాక్లాగ్లో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు తీసుకొచ్చిన ఆలోచన మంచిదే అయినా దాని ఆచరణ చాలా పకడ్బందీగా జరిగినప్పుడే వీళ్ళ ఆలోచనకి అర్థవంతంగా ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. మరి చూడాలి ఏం జరుగుతుంది అన్నది. సో కొంతమంది విద్యార్థులకు ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది, మరి గ్రూప్ 1 నోటిఫికేషన్లో 1:2 పిలుస్తామన్నారు, మరి ఇప్పుడు 1:1 పిలుస్తున్నారు. ఇలా మధ్యలో రూల్స్ చేంజ్ చేయడం అనేది వ్యాలిడ్ కాదు కదా అంటే అది ఖచ్చితంగా కాదని అనుకోవచ్చు. మరి చూడాలి, ఎవరైనా దీని మీద మళ్ళీ కోర్టుకు వెళ్తే కోర్టు ఏ విధంగా అంటుందన్నది.
సో ఏదేమైనా కానీ ఒక కండిషన్ మెన్షన్ చేస్తే వాళ్ళు ఆ కండిషన్కి వాళ్ళే కట్టుబడి ఉండాలి. ఎందుకంటే అది ఒక వ్యవస్థ కట్టుబడకపోతే సామాన్య ప్రజలకు ఇంకేమి అర్థం వస్తుందో వాళ్ళే అర్థం చేసుకోవాలి. సో ఏదేమైనా కానీ మొత్తానికైతే గ్రూప్ 1 మరొకసారి టాపిక్లోకి వచ్చింది. ఏ సంస్కరణ అయినా కానీ గ్రూప్ 1 నుంచే వీళ్ళు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. అది ప్రిలిమ్స్ హాల్ టికెట్లో ఒకటి, మెయిన్స్లో మరొక హాల్ టికెటే కానీ. సో చూడాలి మరి ఏం జరుగుతుంది అన్నది. సో ఇది ఫ్రెండ్స్.